కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ యూనియన్ చర్చిలో స్త్రీల రిట్రీట్ కార్యక్రమం జరిగింది. కాకినాడ బాన్గుడి సెంటర్లో గల రిజర్వ్ పోలీస్ లైన్ యూనియన్ చర్చిలో జరిగిన కార్యక్రమానికి చర్చ్ స్త్రీల సమాజం ప్రెసిడెంట్ సునీత సత్యనారాయణ అధ్యక్షత వహించగా బలభద్రపురానికి చెందిన ఐగాడ్ మినిస్ట్రీ స్త్రీల సమాజం ప్రతినిధి సిస్టర్ క్రాంతికళ ముఖ్య అతిథిగా పాల్గొని వాక్య పరిచర్య చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గల వివిధ చర్చిల స్త్రీల సమాజం సభ్యులు పాల్గొని సిస్టర్ క్రాంతి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ పోలీస్ యూనియన్ చర్చ్ స్త్రీల సమాజం ప్రెసిడెంట్ సునీత సత్యనారాయణ, సెక్రటరీ జ్యోతి రమేష్, ట్రెజరర్ మాధవి డానియల్, చర్చ్ సంఘ కాపరి, సంఘం కమిటీ సంఘం సభ్యులు, స్త్రీల సమాజం సభ్యులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి ఆకర్షణీయమైన బహుమతులు కూడా చాలామంది పొందుకొని ఉన్నారు. మాకెంతగానో సహకరించినటువంటి ఆర్పిఎస్సి సంఘ కమిటీ, మమ్మల్ని ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని ఆదరించినటువంటి సంఘ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, సంఘ కమిటీ వారు, మాకెంతగానో సహాయం చేసినటువంటి సంఘ యూత్ కమిటీ వారు అందరూ కూడా మాకెంతగానో సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా కూడా దేవునికి మహిమకరంగా మాకు దీవెనకరంగా కూడా ఈ కార్యక్రమం జరిగిందని మేము ఆశపడుతూ ఉన్నాము. ఎన్ సునీత సత్యనారాయణ స్త్రీల ప్రెసిడెంట్ గారు, జె జ్యోతి రమేష్ గారు స్త్రీల సెక్రటరీ గారు, డి మాధవి డానియల్ గారు స్త్రీల ట్రెజరర్ గారు, సంఘ పాస్టమ్మ గారు అయినటువంటి ఎం ఎస్తేర్ చంద్రపాల్ గారు కూడా మమ్మల్ని వాక్యం ద్వారా ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంఘ పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి కూడా ముందుగా దేవుని నామాన్ని వందనాలండి. రిజర్వ్ యూనియన్ పోలీస్ బాప్టిస్ట్ చర్చ్ తరపున మా స్త్రీల సమాజం వారు ఒక్కరోజు స్త్రీల రిట్రీట్ జరిపించడానికి గాను ఎంతగానో మేమందరం కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నామండి. మా స్త్రీల సమాజం వారందరూ కూడా ఇంకా దేవునిలో బలపడుతూ ఎదగాలని మీ అందరి ప్రార్థనలో మేము కోరుకుంటూ ఉన్నాం. ఇది కాకినాడలో ఉన్నటువంటి అనేక సంఘాలని మేము పిలుచుకోవడానికి దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశాడు. ప్రతి ఒక్క సంఘం నుంచి ప్రతి ఒక్క స్త్రీ పాల్గొని దేవుని వాక్యం విని మేము ఇంకా బలపడాలని దేవుని పేరట మేము కోరుకుంటూ ఉన్నామండి.